CTM for preparation of skin, cleanser, toner and moisturizer. ఓకేనా. ఐబ్రోస్ డిఫైన్ చేసుకోవాలి, తర్వాత కన్సీలర్ తోటి క్లీన్ అవుట్ చేసుకోవాలి అండ్ సెట్టింగ్ ప్లస్ మళ్ళీ తర్వాత మనం ఐ మేకప్. సో డార్క్ టు లైట్ అండ్ షిమ్మర్ ఫోకస్, లైనర్స్ అండ్ మస్కారా, ఇవన్నీ ఐ మేకప్లో ఇంక్లూడింగ్ ఉంటాయి. ఫినిషింగ్ అని రాసి ఉంటుంది, మ్యాటీ అని రాసి ఉంటుంది. దాన్ని బట్టి మనము ఇది ఆయిల్ స్కిన్కి ఉపయోగించవచ్చు అని అర్థమైపోతుంది. తర్వాత హైడ్రేటింగ్, మాయిశ్చర్ అని రాసి ఉంటాయి. అర్థమైపోయింది కానీ ఇక్కడ మనకు వాటర్ అవసరం కాబట్టి డ్రై స్కిన్ కోసం ఉపయోగించుకోవచ్చు. పోర్ కోసం రెండు ఉంటాయి, ఆయిలీ ఉంటుంది ప్లస్ డ్రై ఉంటుంది. అండ్ కలర్ కరెక్షన్ కోసం కూడా ఉంటాయి, కలర్ కరెక్టింగ్ ప్రైమర్స్. ఓకేనా. ప్లస్ ఇంకోటి ఫోటో ఫినిషింగ్ కోసం మనకు ఇప్పుడు ఫోటో ప్రైమర్స్ ఉంటాయి, నీట్ 0 పోర్ ప్రైమర్స్ అని ఉంటాయి. అంటే అవి ఏం చేస్తున్నాయంటే మనకు హెచ్డీ కెమెరాకి అనుకూలంగా వర్కింగ్ చేస్తుంటాయి. మనకు మీరు చూసారుగా గ్లాసీ లుక్ కనిపిస్తూ ఉంటాయి సమ్ టైమ్, దానికోసం ప్లస్ పాయింట్ అవుతా ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూడండి ఫర్ డ్రై స్కిన్. ఓకే, మేము డ్రై ఉన్న వాళ్ళకి ఏం తీసుకోవాలి, మనం క్రీమ్ బేస్, ఆయిలీ ఉన్న వాళ్ళకు లిక్విడ్ బేస్. ఓకేనా. సో ఈ రెండు గమనించుకోండి. ఇప్పుడు ప్లేట్కు ఇందులో షిమ్మర్ యాడ్ అయి ఉంటుంది. షిమ్మర్ తెలుసుగా, మనం మ్యాట్ కలర్స్ షిమ్మర్లో మనకి ఎలా ఉంటుంది, మెరుపు ఉందా. సో ఇందులో కలర్స్ రెండు ఉంటాయి, సిల్వర్ అండ్ గోల్డ్. ఇది గోల్డ్, నా స్కిన్ టోన్ 4. ఓకేనా. అప్పుడు నాకు ప్రాబ్లం ఏంటి, నా స్కిన్ టోన్ అయితే 4 ఉంది కానీ నా ప్రాబ్లం 4లో ఉండవు కదా. మీరు ఒకసారి మిర్రర్లో చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ కలర్స్ వేరే ఉంటాయి, అండర్ ఐ పార్ట్ కలర్ వేరే ఉంటుంది అండ్ చిన్న ఏరియాలో పార్ట్ కలర్ వేరే ఉంటుంది. అంటే కలర్ ఏముంది, పేరు ఉందా, డార్క్ ఉందా, డార్క్. ప్రాబ్లమ్ని హైడ్ యూజ్ చేయడానికి నేను కన్సీలర్ యూజ్ చేస్తాను. ఎక్కడ యూజ్ చేస్తా, ప్రాబ్లం ఉన్న చోట మాత్రమే షేడ్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ 3 నెంబర్ యూజ్ చేసుకుంటా. ఓకేనా. నాకు అవసరం ఎక్కువ అవసరం లేదు, నేను 3 నెంబర్ యూజ్ చేసుకుంటాను. నేను 4 నెంబర్ ఉన్నా అంటే నా కలర్ నెంబర్ 4 ఉంది, కొద్దిగా బెటర్గా నేను 3 నెంబర్ యూజ్ చేసుకుంటాను. అంటే పేర్ టోన్ 1 or 2 షేడ్ పేరు తీసుకోవచ్చు. 1 షేడ్ తీసుకుంటావా, 2 షేడ్ తీసుకుంటావా మీ ఇష్టం. బట్ ఇక్కడ నేనైతే ముందుకు వెళ్ళిపోతాను ఫౌండేషన్ చూజ్ చేసుకోవడానికి. సో చూజింగ్ 1 or 2 షేడ్స్, ఇటు వెళ్ళాలి పేర్ సైడ్. ఓకేనా. 1 2 3 4. మై నంబర్ ఈజ్ 4. మై ప్రాబ్లమ్ ఈజ్ 8, డార్క్ కలర్. ప్రాబ్లమ్ని నేను చూజ్ చేసుకున్నా, నా ప్రాబ్లమ్ని హైడ్ చేసా. తర్వాత నేను ఫౌండేషన్ చూజ్ చేసుకుంటున్నా 1 షేడ్ పేర్. అర్థమైందా. సో దీంతో మనం ఏం చేస్తాం, ఈవెన్గా స్కిన్ టోన్ బ్లెండ్ చేసుకుంటాం. క్లియర్, అర్థమైందా. సో ఇప్పుడు మనకు హైలైటింగ్ ప్లేసెస్ పార్ట్ డార్కర్ కలర్ ఉందా లేదా, ఇక్కడ నుంచి పోల్చుకుంటాం కదా. ఓకేనా. సో ఈ ప్లేస్లో మనకు ఇది ఇక్కడ ఈ ప్లేస్లో లైట్ కలర్ ఉందా. ఓకే, ఈ ప్లేస్లో కొద్దిగా లైట్ ఉంది, తర్వాత ఈ సైడ్ వస్తుంటే డార్క్ వచ్చేసిందా. ఓకేనా. సో ఇక్కడ లైట్ ఉన్న కలర్ చూడండి. ఓకే. సో ఇక్కడ డార్క్ వచ్చింది కాబట్టి మనం ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుంటున్నాం. సో ఈ కలర్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాం అన్నది. ఓకేనా. సో నోస్ మీద కూడా మనకు కలర్ చేంజ్ ఉంది కదా. ఒక ఫేస్లో ఇన్ని కలర్స్ ఉన్నాయి, డార్క్ టు లైట్ కలర్స్ ఉన్నాయి. సో ఇవే సేమ్ కలర్స్ని మనం కొద్దిగా లైట్ చేస్తున్నాం అంతే. అంటే సేమ్ ఫీచర్స్ని ఈ సేమ్ ఉన్న కలర్ కాకుండా ప్రాబ్లమ్ని హైడ్ చేసి ఈవెన్ కనిపించేలా చేయడమే మేకప్. మనం ఉన్న కలర్ని చేంజ్ చేయడం కాదు. సో ఆ కలర్లో బెస్ట్గా మనం ఇంప్రూవ్మెంట్ చూపించాలి.